రంగారెడ్డి జిల్లా షాద్నగర్ శ్రీ సాయి బాలాజీ కాలనీ కమిటీ సభ్యులు మరియు కాలనీ వాసుల ఆధ్వర్యంలో గణపతి పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమంలో మన్నవ రమణ, ప్రసన్న, మన్నవ నాగరాజు, జానకి, బత్తినేని నాగార్జున, అనుష, చింటూ గౌడ్, శిరీష, వంశీ గౌడ్, స్వాతి, మదిరాల నరేష్, లోచిని, కూకట్ల శివ, దివ్య, వీరేందర్ రెడ్డి, సుజాత దంపతులు గణపతి పూజ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కాలనీ పెద్దలు, కాలనీ వాసులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమామి కమలాం కాంతాం క్షమాం క్షీరోదవ సంభవాం అనుగ్రహ పరాం బుద్ధిమనగా మరివల్లభాం అశోకమామృతాం నిత్యాం లోకాశోక వినాశిని చంద్రవదనాం చంద్రాం చంద్రసహోదరి చతుర్భుజాం చంద్రరూపాం ఇంద్రియానంద శ్రీతలాం ఆహ్లాదనీం పుష్టిం శుభాం శుభకరీం రతిం విమలాం శ్రీం తుష్టిం దారిద్ర్యనాశినీం పీతపుష్కరిణీం శాంతాం భక్తమాన్యాం ప్రస్త్రియాం భాస్కరీం దేవయా పరాం సస్వనీం వసుంధరాం ఉదారాం మహనీం వేగమాలినీం ధనధాన్యకరీం సిద్ధిం శైలీం శుభప్రదాం నృపావే వరలక్ష్మీ వసుప్రదాం శుభాం హిరణ్యప్రాకార సముద్రతనయాం జయాం నమామి మంగళాం దేవి త్రికాలజ్ఞాన సంపన్నానాం నమో భువనేశ్వరీం ప్రణో దేవి సరస్వతీం వాజే భర్వాజినీపతి ధీనామావిత్రేవతు సప్తుమివతినౌనా పునంతో యత్ర ధీరా మనసా వాచమత్రత అత్రా సకా సత్యార్యాయతే భద్రైషాం లక్ష్మీ నిహితాని వాచి శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యర్వం మహాదేవ్యో నమః శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యర్వం నానావిధ పరిమళ సమర్పయామి యాజయంకరణా సింధోయోనీయమినంత్వా అధ్యాయంతే హతారం నమామి మహిళా మీకు ఇచ్చేసేది ఇదా అక్కడ పైన పెట్టుకున్నాం. ఇట్లా మంగళారతి తీసుకోవాల్సింది అమ్మ. ఒక పని చేయండి, ఆ పువ్వు తీసుకొని చుట్టూ నీళ్ళు ఇప్పండి, నైవేద్యం చుట్టూ. చిన్న అవి కొంచెం కదా గంట తీసుకొని నైవేద్యం లేకపోతే అట్లా వేసినా సరే ఇట్లా మొత్తం చుట్టూ ఇక్కడే జరిగింది. ఓం ఉండండి బాబు, ఉండనని చెప్పాను. ఇక్కడ ఏం పెట్టండి, తీస్తాను మళ్ళీ.
అమ్మ తిప్పినారా ఓం ఓం బోస తత్సం మంగళవారం ఓం ఓం బోస తత్సం మంగళారతి తీస్తున్నారా ఆ కర్పూరం మంగళారతి తీస్తున్నారు ఏం పెట్టి సంతకం సమస్త మంగళాలు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాలు కళ్యాణ వివాహాయ కామికాస్త్రానే శ్రీమం వేదగిరినాథాయ శ్రీనివాసాయ మంగళం అమోరేభ్యో గౌరవోపేభ్య సర్వేభ్యో సర్వకర్మేభ్యో నమస్తే అస్తోత్రముపేభ్య మంగళం భగవాన్ విష్ణు మంగళం వస్తునాం మంగళం సుందరీకాక్షో మంగళం ఉపనిషే యావత్సర్వస్యాతావత్రాజ్ఞమిహ సంతకం సమస్త మంగళాలు అంటూ నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు చుట్టూ నీళ్ళు నింపండి ఇప్పుడు మంగళమహాదేవి సమర్పయామి ఒకరు పట్టుకుంటే అందరూ దండం పెట్టండి ప్రదక్షిణ చేయండి తర్వాత శ్రీ మహాదేవత దేవన్ నానా విధ పనుల అట్లా పుట్టుకొని సమర్పయామి బోలో సిద్ధి వినాయక భగవానికి కార్యకర్తలు ఒకరు తీసుకోండి మంగళాన్ని పట్టుకుంటే వాళ్ళు దండం పెట్టుకుంటారు కిందికి తీసుకుపోవచ్చు ఇక్కడి నుంచి చూసిండి అంత వైపు తీసుకోపోకుండా ఈమె ఇక్కడ ప్రయత్నించారు అందరికీ బయట తీసుకోండి కిందగా శరణం నాస్తి త్వమేవ శరణమమ తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్షో పరమేశ్వర సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అక్షంతరేసి అందరూ ఒకసారి కూర్చోండి 2 నిమిషాలు కూర్చోండి తర్వాత లేదు శ్రవణము లోపల వాళ్ళంతా కూడా మన దగ్గరికి వచ్చి ఇక్కడ ఇచ్చేసిందంటే షాదినగర్ లోపలనే మనం పైసలు పెట్టకుండా మేము ఉన్నామన్నట్టు పైసల కంటే కూడా డైమండ్స్ అనే యంగ్ ఫెలోస్ అంతా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళంతా కూడా ఇప్పటిదాకా కూడా ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర అన్నమయ్య కీర్తన ఏదైతే కీర్తించిందో అది ఎట్లయితే అలవైకుంఠపురంగా ఉన్నదో మన బాలాజీ వెంకటేశ్వర కూడా అంత ప్రాంగణం అద్భుతంగా ఉన్నది ఎంతమంది పట్టడానికి కూడా ఈ యొక్క వైకుంఠవాసం లోపల తిరుపతికి పోయి ఆ యొక్క స్వామి దగ్గర ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇంత శాంతంగా లోపల ఎక్కడ కూడా లేదు ఇంత స్థలం కూడా వాళ్ళందరూ కూడా కుర్చీలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఇళ్ళ లోపల ఎన్ని పనులు కట్టుకున్నా కానీ మాటలందరూ కూడా ఇక్కడికి వచ్చి కార్యకర్తలందరూ కూడా సహకరించి ఈ పూజలంతా నిర్వహించి ప్రసాదాలతో కూడా ఇచ్చేస్తే రేపు సాయంత్రం ఏమనుకుంటాం అయ్యో మోసమైపోయినది వైకుంఠం అనుకుంటాం మోసపోలేదయ్యా మనం నిన్న చేసిన పూజలన్నీ కూడా తెచ్చుకొని ఆ సిద్ధి వినాయకుడు అభయాస్తంతో ఒక లడ్డు చేతిలో పట్టుకొని ఈ భక్తులు నాకేం తక్కువ చేసిండ్రు ఇంత లడ్డు నాకు ఇచ్చిండ్రు మరి నేనేమి ఇవ్వాలనుకుంటున్నా సిద్ధి వినాయకుడు పెద్ద హస్తం పెట్టుకొని పెద్ద గజముఖం పెట్టుకొని చూడడానికి ఎంతో ఆనందంగా ఉంది మనసు ఆహ్లాదంగా వచ్చేటువంటి ఆ సిద్ధి వినాయక స్వామి రేపటితో మనకు ముగుస్తుంది అందువరకు ఈ రోజు వరకే ఈ యొక్క భక్తులున్నారు రేపు పూజలేని వాళ్ళు ఏరాలనుకోవద్దు రేపు మధ్యాహ్నం కూడా 10 గంటల నుంచే సన్నాహాలు ప్రారంభమవుతాయి ఈ వినాయకుడిని ఎట్లా నిమజ్జనం చేయాలి ఆ సందర్భంలో కూడా కార్యకర్తలకు మీరంతా కూడా తెలియజేస్తే మీకంతా పూజ చేసేందుకు సమయాన్ని కేటాయిస్తాం మీరందరూ కూడా ఆ యొక్క సమయంలో కూడా వచ్చి పూజలు చేసి నిర్వహించవచ్చు అందుకనికే ఒక ఉన్నది భగవంతుడు ఏం చేశారట పత్రం పుష్పం ఫలంతోయం భగవంతుడికి ఒక పువ్వు సమర్పించు ఒక టెంకాయ సమర్పించు ఒక అగరబత్తి సంపాదించు అట్లాగే మీరందరూ కూడా వచ్చి ఎన్నెన్ని పలహారాలు తెచ్చిండ్రు ఎన్ని పూలు తెచ్చిండ్రు ఎంత అలంకారం చేసిండ్రు కలియుగ వైకుంఠాన్ని ఎంత చిత్రీకరించిండ్రు ఈ యొక్క కళ్యాణ మండపం అంతా కూడా చూస్తే మన యొక్క వీళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా సంతోషప్రదంగా ఉన్నారు ఇంకోటి ఏమిటి ఆ యొక్క వైకుంఠం దర్శనం అయిపోయిన తర్వాత ఆ ప్రసాదాలు తింటుంటే కూడా చాలా సంతోషంగా ఉంటుంది మీ పిల్లలందరూ కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా స్కూల్ పోయి చదువు లోపల నిమగ్నమై మీకు చూసినందుకు కూడా కరువు లేకుండా కలుగుతుంది ఈ యొక్క ఆ పూజా సమయం లోపల పిల్లలందరూ కూడా రావడం మీరందరూ కాలనీవాసులందరూ కూడా ఒక దగ్గర కూర్చోవడం వాళ్ళందరూ కూడా ఐకమత్యంతో భారీ మాట్లాడుకోవడం ఆనంద తరంగాల లోపల కథసుకాల లోపల తేలియాడుతూ ఆ కుర్చీ లోపల కూర్చొని ఆ చల్లని చంద్రుడు చల్లని గాలి వీస్తుంటే ఆనంద తరంగాల లోపల మీ
కానీ సమయం దొరకదు. ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకునే ఆ ప్రశాంతత లేదు ఎవరిని కూడా, ఎంత ధైర్యమున్నా ఆ ప్రశాంతత ఉన్నది బాలాజీ వెంకట లోపల. అందుకనికే రేపు నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించి తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి. ఈ యొక్క కార్యకర్తలకు ఇంత ఘనంగా చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. పేరు పేరున వచ్చిన మాటలకు చిన్నపిల్లలందరూ కూడా ధన్యవాదాలు. మన దగ్గరకు వచ్చి సంగీతం కావాలని నిర్ణయించినటువంటి వాళ్ళందరూ కూడా మనస వాచ కర్మ భగవంతుల అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. గట్టిగా చెప్పండి తిరుపతి వెంకటేశ్వర స్వామి చెప్పినట్టు బలో లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద. గణేశ భగవానికి వక్రతుండ భగవానికి సిద్ధివినాయక భగవానికి. మీకు కార్యకర్తలే తీర్థం ప్రసాదం అక్కడ వినియోగించు. పోయేవాళ్ళు ధనాదం లైన్ కట్టుకొని పోండి. ఆ రెడ్డి సాబ్ అన్నట్టు ఆయన సాధారణ తీరుండి. మీవేవండి అన్నీ అయిపోయింది. వడియాలు కూడా అయిపోయినాయి. వడియాలు అయిపోయినాయి. ఇది ఒకటి ఈ రెండు పక్కన పెట్టండి